ఆధార్‌లో నేమ్ చేంజ్‌కి లిమిట్ ఉంది. జెండర్ చేంజ్‌కి లిమిట్ ఉంది. మీకు తెలిసి ఉండొచ్చు. ఆధార్లో రైట్. జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చేంజ్ చేసుకోవచ్చు. అవును. అదేవిధంగా జెండర్ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ చేంజ్ కూడా సింపుల్ కరెక్షన్స్ 2 సార్లు చేసుకోవచ్చు. దాని తర్వాత గెజెట్ ద్వారా ఓన్లీ ఒకేసారి చేసుకోవచ్చు. కానీ గెజెట్ ద్వారా చేసుకున్న తర్వాత కూడా సెకండ్ టైం కూడా చేసుకోవాలి అంటే అక్కడ ఆధార్ అథారిటీ అఫీషియల్స్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు చేసుకుంటారు, చేస్తారు కూడాను. బట్ దానికి మనం ప్రాపర్ క్లారిఫికేషన్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కన్విన్స్ అవుతే చేస్తారు, లేకపోతే మాత్రం చేయరు. గెజిట్‌కి లిమిట్ ఉందా సార్? ఒకసారి నేను నాగార్జున నుంచి కమల్ హాసన్ అయ్యాను. గెజెట్కి ఏ లిమిట్ లేదండి. ఎందుకంటే మీరు గెజెట్ ఇది కూడా చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గెజెట్ పబ్లిష్ చేస్తే దాన్ని ఎవరో చూడరు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే చూస్తారు. తక్కిన వాళ్ళు ఎవరో చూడరు. ఆ పేరు ఎవరు ఎన్నిసార్లు మార్చుకున్నారో వాళ్ళకి తెలియదు. అది ఏంటంటే ఒక న్యాయంగా చెప్పడం సేల్స్ కౌంటర్. అది మీరు ఫీజు కడుతూ ఉండండి, గెజెట్ పబ్లిష్ చేస్తూ ఉండండి. వాళ్ళకి ఏం మతలబ్ లేదు. ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు.